ఈరోజు మనం బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఒక టీ గ్లాస్ అంత కందిపప్పును తీసుకోండి. దీంట్లో ఏంటంటే మనం పప్పు తక్కువ తీసుకుంటున్నాం, బీరకాయ ముక్కలు ఎక్కువ తీసుకున్నాం. సో దట్ మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒక టమాటో సన్నగా తరిగిన ఆనియన్ తీసుకోండి, 2 మిర్చి అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి అండ్ 2 బీరకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టుకోండి. అండ్ 3 విజిల్స్ వచ్చాక సో కుక్కర్ మూత ఓపెన్ చేసి కొంచెం కలిపి స్టవ్ ఆన్ చేసి పెట్టండి. అండ్ సాల్ట్ వేసుకోండి తగినంత. వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మగ్గబెట్టాక అండ్ దీనికి ఇప్పుడు తడక వేస్తాం అనమాట. ఏంటంటే నేను సెసమీ ఆయిల్ తీసుకున్నాను, ప్యూర్ సెసమీ ఆయిల్ తీసుకున్నాను. సో సెసమీ ఆయిల్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, కొంచెం మినప్పప్పు వేసుకోండి అండ్ ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని తడక వేసేసుకోండి. ఇంగువ కూడా వేసుకున్నాను, డైజెషన్కి చాలా మంచిది ఇంగువ. సో తర్వాత తడక వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే, బీరకాయ పప్పు అయిపోయింది. సో ఈ పప్పు తినడం వల్ల ఏంటంటే ఫైబర్ ఎక్కువ అందుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే డైజెషన్ బాగా అవుతుంది అనమాట. సో పొట్టను మొత్తం క్లియర్ చేస్తుంది. సో మనం బీరకాయ ఉత్తిగా తీసుకోకపోతే ఇలా బీరకాయ పప్పు కింద తీసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. సో ట్రై చేయండి.